పాలకుడికి భయం ఉండాలా, భక్తి ఉండాలా, ఒక పర్స్పెక్టివ్ ఉండాలా, ఏమీ లేనటువంటి ఒక బరితెగింపు రాజకీయాలు పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ఒక పరిస్థితి. ఇంతకుముందు ఈ మీరు 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 చదివే ఉంటారు. దిస్ ఇస్ ద మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోనే పెద్ద ఎత్తున అభయహస్తం మేనిఫెస్టో అని చెప్పని వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో 2 సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. అవి ఒకటి మీకు 9వ పేజీలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పని ప్రియాంక గాంధీ గారే వచ్చి స్వయంగా ప్రకటించినటువంటి ఒక యూత్ డిక్లరేషన్. ఇది పెద్ద ఎత్తున యూత్ డిక్లరేషన్ ప్రకటించినారు. దాంట్లో అమరవీరులకు, ఉద్యమకారులకు, త్యాగాలకు గుర్తింపు అని చెప్పని, వాళ్ళ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ యువకులకు ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇంతవరకు ఇవ్వాల, మరియు తల్లి, తండ్రి, భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత ఇది ఇవ్వలేదు. ఉద్యోగంలో పాల్గొన్న యువతపై కేసుల నమోదును ఎత్తివేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అనేటువంటిది. మొదటి నెలలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లింపు. టీఎస్పీసీని ప్రక్షాళన చేస్తామని చెప్పని, తర్వాత స్కిల్ డెవలప్మెంటర్లు అని చెప్పని సెంటర్లు పెడతామని చెప్పని, ప్రభుత్వ రాయితీతో ఏర్పరచబడ్డటువంటి ఒక ప్రతి కంపెనీలో కూడా 75% తెలంగాణ వాళ్ళకే, లోకల్స్కే ఉద్యోగం ఇస్తాము అని చెప్పని వాగ్దానం చేసిండు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వాగ్దానం చేసి యూత్ కమిషన్ ఏర్పరుస్తాం, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పని, ఫీ రియంబర్స్మెంట్ పథకం గురించి, మహిళా సాధికారత పేరు మీద 18 సంవత్సరాలు పైబడి చదువుకునే వాళ్లకు యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అని చెప్పని, తర్వాత యువత ఉపాధి కల్పనలో మళ్ళా మెగా డిఎస్సి అని చెప్పని చెప్పిండు. ఫస్ట్ కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి అని చెప్పిండు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇట్లా చెప్పి చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు రాసినారు. చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు రాసినారు. దురదృష్టం ఏంటి అంటే ప్రభుత్వానికి భరోసా కల్పించాలా. ఇవాళ నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నట్టు నిరుద్యోగులకు భరోసా కల్పించాలా. పుస్తమెట్టలమ్మి, తల్లి పుస్తమెట్టలమ్మి ఆ డబ్బు పట్టుకొచ్చి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక విద్యార్థులకు ఒక భరోసా. ఓన్లీ వే భరోసా ఏంటి? దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు. 67,000 ఉద్యోగాలు అని చెప్పని మన అసెంబ్లీలో చెప్పినారు. మేము అడిగినాం ఎట్లనాయా 67,000 ఉద్యోగాలు అంటే, వాడు ఏం చెప్తా ఉన్నాడు, ఇవాళ నేను ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాల్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చేసిన, నేను ఇంకా బాకీ ఉన్నటువంటిది 130,000 ఉద్యోగాలు అని చెప్పని మనం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి 67,000 ఉద్యోగాల్లో 17,000 ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం నోటిఫై చేసినటువంటిది. మిగతా అన్ని కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే గుర్తించి ఆ భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఏ దొడ్ల కడితేనే నా దొడ్లే ఇంత చాలదా అని చెప్పని రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుని ఇవాళ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇవాళ మోసానికి గురి చేస్తూ ఉంటారు.